daughter, as a husband to a wife, and as son to a mother. I am deeply anguished by the unacceptable remarks and language used by a woman minister on other women. ఇక్కడ ఒక కూతురికి తండ్రిగా, భార్యకి భర్తగా, ఒక తల్లికి కొడుకుగా ఒక మహిళా మంత్రి మాట్లాడినటువంటి మాటలను చాలా తీవ్రంగా కోపానికి గురి చేశాయి అంటూ ఆయన మెన్షన్ చేశారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కెన్ బి ఎక్సర్సైజ్డ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డస్ నాట్ హర్ట్ అదర్ సెంటిమెంట్స్. సో భావ స్వేచ్ఛ ప్రకటన ఉందని చెప్పి ఏరిపడితే అది మాట్లాడి చేస్తే కనుక కుదరదు. అవి ఇతరుల మనోభావాలు దెబ్బతీయకుండా ఉంటే సరిపోతుంది. ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ద చీప్ అండ్ బేస్లెస్ కామెంట్స్ మేడ్ అండ్ రిక్వెస్ట్ పీపుల్ ఇన్ పబ్లిక్ డొమైన్ టు రిఫ్రెయిన్ ఫ్రమ్ మేకింగ్ ద ఫిలిం ఫ్రెటర్నిటీ ఏ సాఫ్ట్ టార్గెట్. చాలా సున్నితమైన అంశంగా ఉంటుంది. సాఫ్ట్ టార్గెట్ చేసి సినీ ప్రముఖుల మీద ఏది పడితే అది మాట్లాడి చెల్లుబాటు అవుతోంది. దీని ద్వారా మీరు ఏదో పొలిటికల్ ఎజెండాలోనో మీ యొక్క వ్యక్తిగత స్కోర్ని పెంచుకోవడం కోసం ఇలా చేస్తే తగదు అన్నట్టుగా దాదాపుగా సినీ ప్రముఖులందరూ ఇదే మాట్లాడుతున్నారు. సాఫ్ట్ టార్గెట్ అవుతోంది సినిమా ఇండస్ట్రీ, సాఫ్ట్ టార్గెట్ అవుతోంది సినిమా ఇండస్ట్రీ అని. ఇక్కడ మీరు గమనించాలి, సాఫ్ట్ టార్గెట్ అవుతోంది సినిమా ఇండస్ట్రీ అనే పదాన్ని అటు మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలుకుంటే ఇప్పుడు లేటెస్ట్గా మహేష్ బాబు వరకు కూడా ఈ ట్వీట్ అన్నింటి వరకు కూడా అందరూ చెప్పే ఒకే ఒక అంశం సాఫ్ట్ టార్గెట్ అవుతోంది సినిమా ఇండస్ట్రీ అని చెప్పి. ఇంతకీ ఎందుకు అవుతుందనే విషయాన్ని ఒకసారి సినీ ప్రముఖులు ఆలోచన చేయాలంటూ కూడా చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అనీంద్ర అందిస్తారు. అనీంద్ర, మహేష్ బాబు ట్వీట్ పైన ఏకంగా మహేష్ బాబే కాదు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఏకమైంది. వాళ్ళ యొక్క యూనిటీ అనేది ఇక్కడ కనబడుతోంది. నటి సమంత, అక్కినేని ఫ్యామిలీ పైన కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు గాను యావత్ సినీ ప్రముఖులందరూ కూడా ఏకమవుతున్నారు. కావాలని కొంతమంది సినీ ప్రముఖుల్ని సాఫ్ట్ టార్గెట్ చేస్తున్నారంటూ అందరూ కూడా చాలా కామన్గా ఈ ట్వీట్ చేస్తున్నారు. సో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఇంతకీ సాఫ్ట్ టార్గెట్ అంటే ఎవరు టార్గెట్ చేస్తున్నారు మరి అర్థం? మనోజ్, ఇప్పటికే కొండా సురేఖ చేసిన కామెంట్స్ పైన ఇండస్ట్రీ మొత్తం కూడా రియాక్ట్ అవుతూనే వస్తున్నారు. చిరంజీవి గారి దగ్గర నుంచి మంచు విష్ణు దగ్గర నుంచి అందరూ కూడా రియాక్ట్ అవుతూ వస్తున్నారు. రాజకీయాల కోసం, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత జీవితాలని మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. సో సమంతకి ఎందుకు చెప్పాలి? అక్కడ అవమానించింది నాగార్జునని, నాగ చైతన్యని, వాళ్ళ ఫ్యామిలీని అవమానించారు. సమంతకి మాత్రం మరీ చెప్పారు. ఇక్కడ సో వాళ్ళు డెఫినెట్ గా లీగల్ గా ప్రొసీడ్ అవుతారు. డెఫినెట్ గా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. నాగార్జున కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాన్ని వదలకుండా లీగల్ నోటీసులుగా ఇస్తాము, నేను చట్టపరంగా వెళతాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఈ విషయంలో మాత్రం ఇండస్ట్రీ అంతా ఒక్కటయ్యారు. ఇటువంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా లోకి ఇండస్ట్రీని లాగకుండా వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత విషయాలని మీడియా ముందుకొచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఇండస్ట్రీ మొత్తం కూడా ఇప్పుడు కోరుకుంటున్నారు. సో నెక్స్ట్ టైం ఇండస్ట్రీ మీద ఇటువంటి అపవాదులు కానీ, ఇటువంటి అసత్యాలు కానీ మీడియా ముందు, ఎస్పెషల్లీ ఉన్నతమైన పదవిలో ఉన్న వాళ్ళు డెఫినెట్ గా మాట్లాడుకుంటూ బాధ్యతగా మాట్లాడాలి. సో ఇవి ప్రజల్లోకి వెళితే వాళ్ళు ఎలా తీసుకుంటారు? సో వీటి వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఇంకా సో బయటకు వచ్చి ఎంతో పోరాడి లైఫ్ లో ముందుకు వెళ్ళి స్టార్ హీరోయిన్ వరకు వెళ్ళిన వాళ్ళు, ఆర్టిస్టులు కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నెక్స్ట్ టైం ఎవరైనా ఇలా రావాలి అనుకున్నా కానీ వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయి. సో ఎవరి కెరీర్ లో వాళ్ళు పీస్ఫుల్ గా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తున్నప్పుడు సో అసలు సంబంధమే లేని మ్యాటర్లోకి వాళ్ళని లాక్కొచ్చి ఇలా మాట్లాడడం అనేది డెఫినెట్ గా కరెక్ట్ కాదని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి, మంచు విష్ణు దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫాక్ట్ వాళ్ళంతా చెప్తూనే ఉన్నారు. ఆ వ్యాఖ్యల్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. వారి యొక్క యూనిటీ చాలా క్లియర్ గా వ్యక్తపరుస్తున్నారు. సో ఇక్కడ అందరూ కూడా చాలా కామన్ గా మెన్షన్ చేసే ఒకే ఒక అంశం, సినిమా ఇండస్ట్రీ చాలా సాఫ్ట్ టార్గెట్కి గురవుతోంది. కొంతమందికి కావాలని టార్గెట్ చేసి వాళ్ళ వ్యక్తిగత స్కోరింగ్ కోసం, వ్యక్తిగత హైలైటింగ్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారంటూ వారంతా కూడా మాట్లాడుకొస్తున్నారు. ఇంతకీ సాఫ్ట్ టార్గెటింగ్ సినిమా ఇండస్ట్రీని చేస్తున్నది ఎవరు? ఎందుకు సినిమా ఇండస్ట్రీ పదే సాఫ్ట్ టార్గెట్ కారణం అవుతుందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు? అంటే ఇది డెఫినెట్ గా రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నారు. ఒకళ్ళని విమర్శించడానికి వాళ్ళు ఎటువంటి దారులు దొరికితే ఆడవాళ్ళను ఉపయోగించే దారులు వెతుక్కుంటూ ఇటువంటి కామెంట్స్ చేయడానికి ముందుకొస్తున్నారు. అది డెఫినెట్ గా వాళ్ళు విమర్శించడానికి ఇది ఒక స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి. సో అండ్ ఇంకా స్టార్ సెలబ్రిటీస్ లైఫ్ గురించి మాట్లాడితే ఇంకొంచెం అటెన్షన్
సో వీళ్ళు డెఫినెట్ గా దాన్ని ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయాల కోసం అని చెప్పేసి, దానికోసమే టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి డెఫినెట్ గా అంటున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఈ విషయానికి సంబంధించి సో ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా, ఆధారాలు లేకుండా తను మాట్లాడారు అనేది ఒక వెర్షన్ ఇది. సో ఇంకొక వెర్షన్, సో ఇప్పుడు సపోర్ట్ చేసే ఇండస్ట్రీ అంతా కేటీఆర్ ని సపోర్ట్ చేస్తున్నారు, నాగార్జున ఫ్యామిలీని ఇప్పుడు జరిగిన ఇష్యూ కంటే కూడా కేటీఆర్ ని సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తా ఉన్నాయి. బట్ ఈ విషయంలో అంటే నాగార్జున లీగల్ గా ఎలా ముందుకు వెళతారు, ఇప్పుడు కొండా సురేఖ ఏం చెప్పినా ఏం మాట్లాడినా కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఇంకా ఎట్లా ఉండబోతుంది, అండ్ ఇంకా మహేష్ గౌడ్ కూడా వచ్చి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇటువైపు లేడీస్ ఉన్నారు, అటువైపు కూడా లేడీస్ ఉన్నారు, ఇంకా దీని గురించి ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి ఆయన ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇండస్ట్రీ నుంచి అయితే డెఫినెట్ గా కూడా అయితే కనిపించట్లేదు. సో డెఫినెట్ గా పాలిటిక్స్ లోకి అండ్ ఇంకా వాళ్ళ పర్సనల్ లైఫ్ ని ఏది కూడా ఎవరు పడితే వాళ్ళు ఇష్టానికి మాట్లాడుతుంటే డెఫినెట్ గా ఖండించాలి అని చెప్పేసి అందరూ డెసిషన్ తీసుకున్నట్టయితే తెలుస్తుంది మనకి. మనోజ్ రైట్ అనింద్ర, సో మొత్తం మీద మహేష్ బాబు కూడా ఈ విషయం పైన రెస్పాండ్ అయ్యారు. ఆయన ఒక తల్లికి కొడుకుగా, ఒక భార్యకి భర్తగా, ఒక కూతురికి తండ్రిగా నేను కూడా ఇటు వ్యాఖ్యలని చాలా ఇబ్బంది పడ్డాను, బాధపడ్డాను. సో మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలపైన రియాక్ట్ అవుతూ ఆయన చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సాఫ్ట్ టార్గెట్ చేస్తూ సినిమా ఇండస్ట్రీ పైన చాలా మంది విమర్శలు చేస్తూ హైలైటింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అటు విషయాన్ని డెఫినెట్గా ఖండిస్తున్నానంటూ చెప్పాడు. సో ఇక్కడ కొండా సురేఖ వ్యాఖ్యలకు గాను బేస్లెస్ కామెంట్స్ చేశారు. డెఫినెట్గా సినిమా ఫ్రెటర్నిటీ అంటే సినిమా యూనిట్ మొత్తం కూడా కలిసికట్టుగా ఉండాలి, వీటిని తిప్పికొట్టాలన్నట్టుగానే మెన్షన్ చేశారు. ద ఉమెన్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ అవర్ ఫిలిం ఫ్రెటర్నిటీ షుడ్ బి ట్రీటెడ్ విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ. అంటే దేశ ప్రయోజనానికి సంబంధించినటువంటి మహిళలు కావచ్చు, యావత్ దేశం మొత్తం కూడా మహిళలు ఉన్నటువంటి అందరినీ గౌరవిస్తూనే తెలుగు సినిమా ఇండస్ట్రీ పైనటువంటి మహిళలను కూడా గౌరవించాలి. మన ఇండస్ట్రీపై ఎవరైనా కూడా ఈ రకంగా స్పందిస్తూ ఈ రకంగా కించపరిచే విధంగా మహిళల్ని ఉద్దేశిస్తూ మాట్లాడితే కనుక డెఫినెట్గా ఇదే స్థాయిలో అందరం కలిసికట్టుగా ఉండాలన్నట్టుగా రియాక్ట్ అయ్యారు. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా.